కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ వాటి యూనిట్స్ చూసుకుంటే లెంత్లో ఒక మైక్రోమీటర్ అంటే 10⁻⁻6 మీటర్స్ అని అర్థం. ఓకేనా? సో మనకి ఇక్కడ గుర్తుండాల్సింది మైక్రో అంటే 10⁻⁻6 మీటర్ కాబట్టి మీటర్కి సేమ్ అన్నట్టు. ఓకేనా? 1 నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్. 1 ఆంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్స్. ఈ మూడు కూడా మనకి లెంత్కి సంబంధించిన యూనిట్స్. 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్. 1 ఆంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్. ఇప్పుడు మాస్కి సంబంధించి చూద్దాం ఒకసారి. 1 మెట్రిక్ టన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ kg. 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0.4537 kg. 1 అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1.66 ఇంటూ 10⁻⁻23 kg. ఇక్కడ మనం వాల్యూమ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్కి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్ క్యూబ్. ఇక్కడ ఫోర్స్ చూసుకున్నట్లయితే 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 న్యూటన్ లేదా 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻5 డైన్స్. ఓకేనా? 1 కిలోగ్రామ్ ఫోర్స్ కేజీఎఫ్ అంటే సినిమా పేరు కాదండి. 1 కిలోగ్రామ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రెజర్ చూసుకున్నట్లయితే 1 కిలోగ్రామ్ ఫోర్స్ బై మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్ మీటర్ పవర్ -2 లేదా 1 మిల్లీమీటర్ ఆఫ్ హైడ్రోగైరమ్. దీన్ని మెర్క్యూరీ అంటాం. ఓకేనా? సో 1 mm ఆఫ్ హెచ్జీ ఈజ్ ఈక్వల్ టు 133 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్ స్క్వేర్ లేదా ఒక అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ చూసుకుంటే 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. నెక్స్ట్ వర్క్ అండ్ ఎనర్జీలో చూసుకుంటే మనకి 1 ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 జౌల్స్. 1 కిలోగ్రామ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 9.81 జౌల్స్. 1 కిలోగ్రామ్ వాట్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. నెక్స్ట్ పవర్ యూనిట్స్ చూసుకుంటే ఇక్కడ 1 కిలోగ్రామ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 9.81 ఇక్కడ వాట్స్ అన్నట్టు. ఓకేనా? సో 1 కిలోగ్రామ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటే 9.81 వాట్స్ లేదా వెరీ ఇంపార్టెంట్ 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్. ఓకేనా?